అందాల కొండలున్న కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపి మన పర్యాటకుల ప్రాణాలు తీసిన ముచ్చట మీద దేశంలో ఉన్నోళ్ళే కాదు దునియా మొత్తం కూడా అగ్గాయి మండుతున్నది. ఇక గిసొంటి యాళ్ళ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడిన పెద్ద మనిషి షాహిద్ అఫ్రీద్ అనేటాయనే మాట్లాడుకుంటా ఇక ఇండియాలో పటాకులు పేల్చినా కూడా పాకిస్తాన్ మీదనే నిందలేస్తా అంటారు. అసలు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సాక్ష్యాలు ఏం చూపెట్టకుండా పాకిస్తాన్ను ఎట్లా నిందిస్తారు చెప్పుర్రి అని అడ్డం నిలువు బాగానే మాట్లాడిండు. ఇక ఆ మాటల మీద అసదుద్దీన్ ఓవైసీ సార్ కూడా కౌంటర్ ఇచ్చిండు. అసలు ఇంతకు కాశ్మీర్ ఇప్పుడు ఎట్లున్నది, అసదుద్దీన్ ఓవైసీ సార్ ఏం మాట్లాడిండు అనేది పురాగార్చుకున్నద్దాం పారి. ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की. మాటి మాటికి ఇండియా మీద అణుదాడి చేస్తామని బెదిరిస్తున్న పాకిస్తాన్ కు గట్టి కౌంటర్ వేసిండు మజ్లిస్ పార్టీ పెద్ద అసదుద్దీన్ ఓవైసీ సారు. ఐసిస్ వారసుల లెక్క చేస్తున్నారని పాకిస్తాన్ దేశం మీద ఫైర్ అయ్యిండు. పాకిస్తాన్ భారత్ కంటే అర్ధగంట మాత్రమే వెనుకబడి లేదు, అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నది. మీ జాతీయ బడ్జెట్ కంటే మా మిలిటరీ బడ్జెట్ ఎక్కువ అన్న సంగతి యాద పెట్టుకుంటారని వార్నింగ్ ఇచ్చిండు. ఇక అటు సెంటర్ సర్కారు ఈ ముచ్చట్ల ఏం నిర్ణయం తీసుకున్నా అండగుంటామని చెప్పుకొచ్చిన అసదుద్దీన్ సారు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఒక జోకరు. అసొంటి దేనికి పనికిరానాల గురించి మాట్లాడు దండు గాని గడ్లే ఈగని తీసేసినట్టే తీసేసిండు. ఇక అటు పాకిస్తాన్ లో కూడా పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నది. ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని చెప్పి బియ్యం పప్పులు ఉప్పుల ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయట. ఇప్పటికే కిలో చికెన్ ధర 800 రూపాయలు అయితే కిలో బియ్యం 339 రూపాయలు, కిలో టమాటాలు 150 రూపాయలు, లీటర్ పాలు 224 రూపాయల దాకా పెరిగిందని అంటున్నారు. మొత్తానికైతే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితోని పాకిస్తాన్ దేశం అల్లాడిపోతుంటే ఇటు అదే పహల్గాం చుట్టుముట్టున్న పర్యాటక ప్రాంతాలకు మళ్ళా టూరిస్టులు పోతున్నారు. మన దేశం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టుతోనట్టుగా ఉగ్రవాదులను ఏరేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నది. అట్లనే పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి అన్నికి మాత్రం పడుతున్నది. కాబట్టి పర్యాటకులు కూడా ఏం భయం లేకుండా మళ్ళా కాశ్మీర్ ఆందోళన చూడడానికి పోతున్నారని అంటున్నారు కొందరు విశ్లేషకులు. చూడాల మరి రేపట్ల కాశ్మీర్ లో పరిస్థితి ఎట్లుంటదో.